ప్రేమికులకు చేదు వార్త. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టుకు వర్షం ఆటంకం కలిగించింది. వరుణుడి కారణంగా బ్రిస్బేన్లో తొలి రోజు ఆట అర్ధాంతరంగా ముగిసిపోయింది. బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో శనివారం మూడో టెస్టు మొదలైంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. తర్వాత కాస్త తెరపినివ్వడంతో ఆట మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కొత్త బంతితో బరిలోకి దిగాడు. మరో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ కూడా వరుస ఓవర్లలో బౌలింగ్ చేశారు. అయితే ఆసీస్ ఇన్నింగ్స్లో 13.2 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. దీంతో భోజన విరామం వరకు ఆటను వాయిదా వేశారు. కానీ వర్షం మాత్రం తగ్గలేదు. ఫలితంగా రెండో సెషన్ రద్దయిపోయింది. అయితే ఆ తర్వాత కూడా ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పేశారు. వర్షం వల్ల మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేనందువల్ల అంతటితో తొలి రోజు ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున రెండో రోజు ఆట మొదలు కానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5:20 మొదలై కనీసం 98 ఓవర్ల పాటు మ్యాచ్ సాగనుంది. ఇవాళ కేవలం గంట ఆట మాత్రమే సాధ్యం కావడంతో రెండో రోజు ఆదివారం అదనంగా ఓవర్లను పొడిగించడం విశేషం. వాతావరణం అనుకూలిస్తే 98 ఓవర్ల పాటు ఆట జరిగే అవకాశం ఉంది. ఆటను కూడా అర్ధగంట ముందుగానే ప్రారంభిస్తారు. అయితే వాతావరణ శాఖ మాత్రం ఈ వారమంతా వర్షం పడే అవకాశాలున్నట్లు చెబుతోంది. దీంతో మ్యాచ్ ఫలితం చూస్తామా లేదా అని అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. మరోవైపు మ్యాచ్ను చూద్దామని వచ్చిన అభిమానులకు ఇవాళ తీవ్ర నిరాశ ఎదురైంది. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం వారికి ఊరటనిచ్చేలా టికెట్లు సొమ్మును రిఫండ్ చేస్తామని ప్రకటించింది.